Hey guys, welcome to Sushma Raghu Vlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అప్పటి నుంచి ట్రై చేస్తున్నా చేద్దామని, కానీ వాడు అరుస్తూనే ఉన్నాడు మధ్య మధ్యలో. ఇట్స్ ఓకే. చెప్పు, ఎక్కడికి పోతున్నాం మనం? ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది, దానికోసం అని వెళ్తున్నాము. హీస్ ఎగ్జైటెడ్ రారా నువ్వు? కెమెరా చూస్తే మనకి సిగ్గు మాట్లాడాడు. లేదు కెమెరానే చూస్తాడు, చూస్తే మాత్రం. చిన్ని, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ కి. చెప్పు, ఎక్కడికి పోతున్నాం? ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ కి. సో ఇప్పుడు మేము వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. వెదర్ కూడా బాగుంది, అంటే వర్షం పడింది. అందుకని చెప్పి మంచిగా టీ చేసుకొని అక్కడికి వెళ్ళి తాగుకుంటూ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి టీ పెట్టుకుంటున్నాం. ఈ టీ అయినాక దీన్ని ఫ్లాస్క్లో పోసేసుకొని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతాం. అసలు బయట చూడండి, మొత్తం వర్షం పడింది. ఇంకా వెదర్ కూడా మొత్తం క్లౌడీగా అట్లుంది. వావ్, ఆ మబ్బు చూడండి, అసలు మొత్తం క్రేజీ ఉంది కదా. ఈ టైంలో టీయే తాగాలనిపిస్తుంది యాజ్ ఎ టీ లవర్. అప్పుడే రెడీ అయిపోయినాము, కాకపోతే ఇక చాయ్ చేస్తుంది. ఇక మా చిన్నడికి అయితే రెడీ అయ్యో చూద్దాం. సో రెడీ అయితే అయిపోయి ఇక చూసేద్దాం. అరే కొత్తదారా డ్రెస్? కాదు, పాతది. అమ్మో, ఎదురా నీ ముఖం ఎదురా చిన్ని. లెట్స్ గో, పోదామా? సరిపోతుందా చాయ్ మరి ముగ్గురికి? సరిపోతుంది, కొంచెం బాగానే ఉన్నాయి ఇందులో. జస్ట్ ఫర్ ఫార్మాలిటీగా, వెదర్ బాగుందని. మీకు ఫార్మాలిటీకి, నేను మంచిగా తాగుతా. నువ్వు తాగుతావు రోజుకు 3 సార్లు తాగమన్నా. ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇంకా ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది, అంటే ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్కి. ఇవాళ అంత ట్రాఫిక్ ఏం లేదు పెద్దగా, సండే కదా. సో మాకు తెలిసిన ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్స్ ఏమో 2 ఉన్నాయి. ఒక వ్యూ పాయింట్ ఏమో ఇట్లా ఫ్లైట్స్ అన్ని పైన నుంచి వెళ్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ ఏమో అక్కడ పార్క్ చేసి ఉంటాయి కదా ప్లేన్స్ అన్ని, అదంతా మనకు కనిపిస్తుంది. మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటి, ల్యాండ్ అయ్యేటి డైరెక్ట్, అంటే ఆ రన్వే అంతా మనకు కనిపిస్తుంది. బాగుంటుంది చూడడానికి, మంచిగా, అంటే చాలా క్లోజ్గా కనిపిస్తాయి మనకి. ప్లస్ ఈరోజు ల్యాండింగ్ అయ్యేది కూడా కనిపిస్తాయి, ఎందుకంటే ఈరోజు పొజిషన్ చేంజ్ అని డిఫరెంట్ సైడ్ నుంచి పోతాయి. బట్ ఈరోజు మేబీ అంటే బేస్డ్ ఆన్ విండ్ అండ్ క్లైమేట్ని బట్టి వాళ్ళు పొజిషన్స్ ఏమైనా చేంజ్ చేస్తారేమో. మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది ఫ్లైట్స్. అయితే ఈరోజు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. చూద్దాం, లెట్స్ సీ ఏం మారిందో మరి అక్కడ. వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. ఆడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి, ఇటేమో డొమెస్టిక్. ఒకటి దిగింది ఇప్పుడే. ఏంటది? రెక్స్ పోతుంది, చిన్న ఫ్లైట్. కొంచెం ముందుకు వచ్చినాము, వస్తే అక్కడ రోడ్ క్లోజ్ చేసి ఉంది అని ఇదేదో ఉంది. మేబీ ఇది ఫ్లైటా? దీన్ని ఏమనాలి? ఫ్లైటేనా? కొంచెం చూడడానికి ఫ్లైట్ లాగా ఉంది. డెమో మనకు తెలీదు, ఏదో చూడడానికి అట్లుంది అని చెప్పేసి వీడియో ఇస్తున్నా. అండ్ ఫైర్ రెస్క్యూ వ్యాన్స్ కూడా ఉన్నాయి 2. ఇదేంటో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కొంచెం చూడడానికి ప్లేనే, అది చూడ
టర్బైన్స్ సంథింగ్. కింద వీల్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి తుప్పు పట్టిన ప్లేన్. మొత్తానికి ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యి ఇక్కడ దిగినాము. మా చిన్నగాడు కూడా దిగిండు. ఆ పక్కన పాప అయితే చాలా క్యూట్గా ఉంది. మోడ్ ఇంకా క్యూట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అనుకుంటా. అక్కడ వర్జిన్ ఆస్ట్రేలియా అదేమో ఇప్పుడే ల్యాండ్ అయింది. ఏం ఫ్లైట్ అది? ఇప్పుడే కార్ అయితే సెట్ చేసి వీళ్ళు వెనక కూర్చొని ఫ్లై అవుతా ఉంటాయి ఫ్లైట్స్ అన్నీ. ఇక్కడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వర్జిన్ ఆస్ట్రేలియా చాయ్ టైం. ఊత తీసిపోయి అంటే పోతలేడు. రెండా తక్కువ కొంచెమే, అది చిన్న గ్లాస్. నా మీద పోసారు ఇద్దరు కలిసి. అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి కానీ అవి ఏం ఫ్లైట్లో నాకు తెలుస్తలేదు. అదొకటి. బేబీ అక్కడ చూడు, నీకేమైనా తెలిస్తే చెప్పు. Cheers. అక్కడ కతార్ ఎయిర్వేస్ కూడా పోతుంది. అది కతార్. అది కొంచెం టైం పడుతుంది. ఇంకా రన్వే పైకి వెళ్ళి కొంచెం బాగుతుంది. మంచి వ్యూతో ఛాయ్తో ఆస్వాదిస్తున్నారు. కానీ ఈగలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఈగలు ఎక్కడ వచ్చి ఛాయ్లు పడతాయో అని భయపడుతుంది. అన్నిగానే ఉన్నాయి ఈగలు ఇక్కడ. వింటర్ కదా, ఈగలు ఎక్కువైనాయి. వింటర్ కాదు, ఇది సమ్మర్. ఓ సారీ. కానీ ఈగలు ఎప్పుడు చూడలే ఇక్కడ నేను. మెల్బర్న్లో చూడలే, కానీ బయట చాలా ఎక్కువ ఉంటుంది ఈగలు. ఇప్పుడు టెస్లా కార్ వస్తుంది. ఇక్కడ అసలు మేము వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి వస్తే ఈగలు చంపుతున్నాయి. అసలు ఫస్ట్ టైం ఎన్నిగానే ఈగలు ఉన్నాయి ఇక్కడ. చూడండి అసలు ఈ చుట్టుపక్కల ఎన్ని ఈగలు వస్తున్నాయి. అమ్మ ఇక్కడ ఏంది దీన్ని ప్లవ్ ఇది ఏంటి? ఇదేంటి? ప్లవ్ మట్టి సమానం చేస్తుంది కదా. టార్చర్ పెడతానే పోదాం. దోమలు పట్టుకుండా సరిపోతుంది. ఈగలు, దోమలు కాదు ఇవి. అదే సరే, ఈగలు. అక్కడ చూడు నువ్వు. ఈ ఈగల వల్ల సెటప్ మొత్తం క్లోజ్ చేసేసి దెబ్బకి లోపలికి వచ్చి కూర్చున్నాం. ఎంత ఇరిటేటింగ్ ఉన్నదంటే ఘోరంగా ఉన్నాయి ఈగలు. మరి టార్చర్ వచ్చి వేస్ట్ అయినట్టు అయింది. మంచిగా బయట బాగుండే, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడే న్యూజిలాండ్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. పార్కింగ్ చేసేస్తున్నాడు న్యూజిలాండ్ ఫ్లైట్. ఇప్పుడు ఖత్తర్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది. అది ఇంకా రాలేదు. అక్కడ టర్న్ అయితే తీసుకుంది, కనిపిస్తుందా మీకు? అదే నార్మల్గా అయితే ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ చాలామంది ఇక్కడనే పార్క్ చేసుకొని కెమెరాస్ పెట్టుకొని ఫొటోస్ అన్నీ తీసుకునేటోళ్ళు ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్లో.
వచ్చేసి షాంఘై ఎయిర్లైన్స్, ఈ రెడ్ ఫ్లాగ్తో ఉంది కదా. ఇది వచ్చేసి ఫ్లవర్లా ఉంది, ఎల్లో ఫ్లవర్. నాకు తెలిసి అది హాంకాంగ్ అన్న థాయిలాండ్ అన్న అయి ఉంటుంది. అక్కడ నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి అవుతాయి. ఇప్పుడు ఖతార్ ఎయిర్లైన్స్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అసలు. మామూలు బయట వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఎక్కడున్నా మనమైతే క్రికెట్ చూడదు. మనం వెళ్ళిపోదామా? ఎందుకంటే పెద్ద ఏం ఫ్లైట్స్ వస్తలేవు. మళ్ళీ ఈగలు బాగున్నాయి. ఈగలు వచ్చినాయి లోపలికి. నేను తెచ్చినట్టున్నా వాటినే. నువ్వు వేసేసే డోర్ వేసేసే ఏం కాదు. నేను మళ్ళీ బయటికి విండోస్ దించేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అమ్మో ఈడ ఎంజాయ్ చేయడమేమో కానీ మొత్తం బయట దిగితే చాలు మొత్తం ఈగలే. ఇంకా కార్లో కూర్చొని ఏం చూడగలుగుతాం. ఒక 30 minutes కూర్చున్నాం. ఇక అంతా మేము అవ్వట్లేదు. వెళ్ళిపోయారు చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ కూడా ఆల్రెడీ ముందే. నెక్స్ట్ అక్కడ చిన్న కార్ సీట్లో పెట్టి ఆ తర్వాత మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. మర్చిపోయిండు కార్ సీట్లో పెట్టడం. వీడిని ఇట్లనే ఎత్తుకోవాలి కావచ్చు. ఇక కదానే చిన్ని, మనకు పెనాల్టీ పడుతుంది. ఇక పెనాల్టీ ఎవరు కడతారు? డాడీ కడతాడు. అమ్మమ్మ గుర్తు చేయాలి అని చెప్తాం. లేకపోతే ఇండియాకి ఎత్తుకుని పోతుంది. ఇప్పుడే వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ బార్క్లీ స్ట్రీట్కి వచ్చినాము. ఇక్కడ డిన్నర్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పి. బార్క్లీ స్ట్రీట్లో ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద రెస్టారెంట్కి ఇక్కడికి వచ్చినాం. బాగుంటుంది ఇక్కడ, జాతర అని. ఇక్కడ రెస్టారెంట్ బాగుంటుంది. రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేస్తాం. చిన్ని ఇది పునుగులు. అదేంటి? చికెన్ 65 బిర్యానీ. మమ్మీ పన్నీర్ 65 ఇంకా రాలేదు. పన్నీర్ 65 బిర్యానీ ఇది మా మమ్మీది. మా మమ్మీకి ఎక్కువైందని చెప్పి మా అత్తమ్మకి ఎక్కువైందని చెప్పి సుష్మిత వేసుకున్నాను అనమాట పన్నీర్ 65 బిర్యానీ. మల్టీ టాస్కింగ్. ఇక్కడ వీళ్ళు ఎత్తుకోవడం, ఇక్కడ తినడం. ఇప్పుడే తినేసినాము. అండ్ అయ్యా ఏమేమి తిన్నాను? పునుగులు, నేను పునుగులు తిన్నా. రఘు ఏమో చికెన్ 65 బిర్యానీ తిన్నాడు. మా మమ్మీ పన్నీర్ 65 బిర్యానీ తిన్నది. మమ్మీ ఎట్లుందా పన్నీర్? బాగుందా? మా చిన్నోడు ఎల్లు కొరికిండు, మంచిగా కొరుక్కొని తిన్నాడు సూపర్గా. వాడి కడుపు కూడా నిండింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ టైం 6:30 అవుతుంది.